లిమిటెడ్ లో లేదు. మనుషుని యొక్క పాపములు ఎలా ఉన్నాయి? అవి లిమిటెడ్ లో లేవు, కానీ అన్లిమిటెడ్ కదా. ఒక రోజుకి మనిషి ఎన్నిసార్లు తప్పిపోతాడో వాడికే తెలియదు. చూపుల్లో తప్పిపోతాడు, మాటల్లో తప్పిపోతాడు, వినడంలో తప్పిపోతాడు, నడిచే నడకలో, పడుకునే పడకలో, సమస్తమైన విషయాల్లో నిద్ర లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు ఒక మనుషుడు ఎన్ని విధాలుగా తప్పిపోతాడో వాడు లెక్క వేసుకోలేడు. మనుషుని యొక్క దోషములను ఆయన కనిపెట్టి చూసిన ఎడల, ప్రభువా ఎవడు నీ ఎదుట నిలువగలడు అని అంటాడు. మనుషుని యొక్క దోషాలు దేవుడు ఎత్తి చూపడం ప్రారంభిస్తే ఎవడు కూడా దేవుని ఎదు నిలువబడలేడు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఇతని స్వభావం ఇలా ఉంది కాబట్టి ఈ స్వభావాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, నేను కృపని ఇస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. కృప కదా. నీలో ఒక మంచి లక్షణం ఉంటే ఆ మంచి లక్షణానికి దేవుడు ఏం చేస్తాడు, నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్దదిగా చేస్తాడు. ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి ఏం చేస్తారు, మనం నీళ్లు పోస్తాం కదా, నీళ్లు పోస్తాం. అలాగే మనుషునిలో కూడా మంచి చెడు అన్నది రెండు ఉన్నాయి. మంచి చెడు అన్నది రెండు ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి ఏం చేయాలి? మనిషి ఎలాంటి వాడంటే ఆ చెడునే చూస్తాడు. మనిషి ఏం చేస్తాడు? చెడునే చూస్తాడు, మంచిని చూడు. వాడు ఇలాంటి వాడురా, వాడు అలాంటి వాడురా, వాడు మంచోడు కాదు, వాడి చూపు మంచిది కాదు, వాడి మాట మంచిది కాదు, వాడికి మాట్లాడడం తెలియదు, ఇంకా వాడు నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడు, వాడు ఎలా పడితే అలా ఉంటాడు, వాడు త్రాగుబోతు, వాడు తిరుగుబోతు, వాడి ఇష్ట ప్రకారం ఉంటాడు అని మనుషులైతే మనుషుని యొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తారు. మనుషుని లోపాన్ని ఎత్తి చూపిస్తారు. ఇలాంటి వాడు, అలాంటి వాడు, నీచుడు, దుర్మార్గుడు అంటారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు నువ్వు నీచుడు, దుర్మార్గుడు అనే సంగతి దేవుడికి తెలిసినా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, నీలో ఎక్కడో ఒక మూల ఒక మంచి ఉంది. హల్లెలూయా. నీలో ఎక్కడో ఒక మూల మంచి ఉంది. దేవుడు అంటున్నాడు, నీ చెడును గూర్చి ఆయన పట్టించుకోవడంలే. నీ చెడును గూర్చి ఆయన పట్టించుకోకుండా ఆ మంచికి నీళ్లు పోస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెడును చూడటం లేదు, కానీ దేవుడు నీలో మంచి ఎంత ఉంది అనేది మాత్రమే దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మనుషుడు దేవుని ఎదుట నిలువబడ్డానికి కూడా పనికిరాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ పాపములకి ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను.